మిస్టర్ రావణ్ పార్ట్ 3 రచయిత అంజనా గారు. ప్రణవ్ పాపని కొంచెం సేపు అలాగే చూసి ఎవరి పాప అని అడుగుతాడు. మధు ఏం చెప్పకుండా నిదానంగా లేచి కూర్చోవడానికి ట్రై చేస్తూ తన వల్ల కాక నీరసంతో మళ్ళీ బెడ్ మీద పడిపోతుంది. ప్రణవ్ మధు పరిస్థితి పట్టించుకోకుండా విసురుగా తన చెయ్యి పట్టుకొని పైకి లేపి చెప్పు, ఈ పాప ఎవరు అని కోపంగా అరుస్తాడు. మధు మనసులో నీకు ఎప్పటికీ కూడా గుర్తు రాలేదా బావా? ఈ పాప మన పాప. నీకు చిన్నప్పటి నుంచి నేనంటే ఇష్టం లేదు. మరి ఎందుకు ఆ రోజు రాత్రి నాతో అలా ప్రవర్తించావు? అది అంతా వదిలేశాయి. నువ్వు ముందే ఎవరినో ప్రేమించి ఉంటే నాతో ఎందుకు కలిసావు అని తన మనసులోనే అనుకుంటూ పైకి మాత్రం అతని వైపు బేలగా చూస్తూ ఉంటుంది. మధు నోరు తెరిచి చెప్పకపోయేసరికి మధు నడుం చుట్టూ చెయ్యి వేసి తనకి అదుముకుంటూ ఇంకో చేత్తో మధు బొగ్గలు వత్తి పట్టుకొని చెప్తావా లేదా అని కోపంగా అరుస్తాడు. అప్పుడే ప్రణవ్ కోసం రూమ్లోకి వచ్చిన సాహితి వాణ్ణి అలా చూసి అక్కడే నిలబడిపోతే మధు సాహితిని చూసి ప్రణవ్ని విసురుగా తన బలాన్ని అంతా కూడా తీసుకుని ప్రణవ్ని దూరం నెడుతుంది. అతను ఏమాత్రం కదలకుండా మధు నడుం మీద మరీ ఇంతగా బిగించి పట్టుకునేసరికి ఈశ్వర్ గారు కాల్ కట్ చేసి రూమ్లోకి వచ్చి అక్కడ జరిగింది చూస్తూ అప్పుడే సాహితీ కూడా వాళ్ళని చూస్తూ కనిపించడం చూసి ఈశ్వర్ గారు సాహితీ అని పిలిచేలోపే కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రణవ్ ఈశ్వర్ గారు రావటం చూసి మధుని విసురుగా దూరం నెట్టడంతో తను 2 అడుగులు వెనక్కి వేసి మంచంని పట్టుకొని నిలబడుతుంది. మధు ఇప్పుడు నీకు ఎలా ఉందిరా? డాక్టర్ని పిలవనా అని ఈశ్వర్ గారు అంటుండే ఈశ్వర్ గారి వైపు ప్రణవ్ కోపంగా చూస్తూ మీరేం మాట్లాడుతున్నారు? దీనికోసం మనం డాక్టర్ని పిలవటం ఏంటి? ఇది మన ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనిషి. అలాగే అని బెడ్ వైపు చూస్తూ అసలు ఈ పాప ఎవరో తెలుసుకో అని ఈశ్వర్ గారికి చెప్పి అక్కడ నుంచి ప్రణవ్ వెళ్ళిపోతాడు. వెళ్తూ ఉన్న ప్రణయ్ వైపు నిస్సహాయంగా చూస్తూ అక్కడే మంచం మీద కూలబడి మధు ఏడుస్తూ ఉంటే ఈశ్వర్ గారు మధు భుజం మీద చెయ్యి వేసి ఇప్పుడైనా వాడికి నిజం చెప్పొచ్చు కదరా అని ఈశ్వర్ గారు అంటుండే మధు తన ఏడుపుని ఇంకా పెద్దది చేస్తూ కిళ్ళు పెడుతూ ఏడుస్తుంది. మధు ఏడుపుకి పాప కూడా నిద్రలేచి ఏడుపు అందుకోవటంతో తనని ఎత్తుకొని సముదాయిస్తూ ఏం చెప్పను మావయ్య, ఏమని చెప్పాలి? ఈ పాప వాడి పాపని నేను ఎలా చెప్పాలి? వాడు చేసిన తప్పుకు ఈ పాప నా కడుపున పుట్టింది అని చెప్పాలా? ఎవరినో ప్రేమించి నన్ను మోసం చేశాడు అని చెప్పాలా? ఏం చెప్పాలి మావయ్య? అసలు ఏం గుర్తులేదు వాడికి. ఇంకా నేను ఏం చెప్పను అని మధు ఏడుస్తూ ఆయన గుండెల మీద వాలిపోతే కూతురు లేని లోటు మేనకోడల్లో చూసి ఆయన మురిసిపోతూ కోడల్ని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్న ఆయన మధు కన్నీళ్ళు చూసి ఆయన మనసు వెలువెల్లాడిపోతుంది. మావయ్య నువ్వు నన్ను నిజంగా నమ్ముతున్నావా అని మధు అడిగితే అదేంట్రాలా అంటావు? నీకు తెలియదా నీ మీద నాకు నమ్మకం ఉందో లేదో అని ఈశ్వర్ గారు అంటే ఈ పాపని బెడ్ మీద కూర్చోబెట్టి ఆయన చేతులతో మధు చెంపని వాహించుకుంటూ నిజంగా నేను తాతయ్యని చంపలేదు మావయ్య. అసలు నాకు ఏం తెలియదు. తాతయ్య నన్ను అక్కడే ఉండమన్నారు. కానీ ప్రణవ్కి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు కదా, అందుకే వెళ్ళిపోయాను. అప్పుడు కూడా బాగానే ఉన్నారు తాతయ్య అసలు తాతయ్య సడన్గా చనిపోవటానికి కారణం నేను కాదు అని మధు ఏడుస్తూ ఆయన అరచేతుల్లోనే మొహం దాచుకుంటుంది. నాకు తెలుసురా నువ్వు ఏ తప్పు చెయ్యవు అని. అయినా నేను నిన్నేం తప్పు పట్టట్లేదు. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నీ గురించి నాకు తెలుసు కదా అని ఆయనకి వాదారుస్తూ ఉంటే మధు థ్యాంక్స్ మావయ్య, నువ్వైనా నన్ను నమ్మినందుకు అని తన బాధని బయటపెట్టలేక మనసులోనే మరింతగా బాధపడుతూ ప్రణవ్ అన్న మాటలని తలుచుకుంటూ ఏడుస్తూ ఆయన ఒడిలోనే తలపెట్టి నిదానంగా నిద్రలోకి జారుకుంటుంది. ప్రణవ్ మధు రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి సాహితి మదర్ ప్రణవ్కి కాల్ చేయడంతో అతను కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి ఆంటీ అని కూల్గా అంటాడు. బాబు మా సాహితి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు, ఎన్నిసార్లు ట్రై చేసినా తన ఫోన్ కలవట్లేదు అని సాహితి మదర్ చెప్పిన దానికి అవునా అని కంగారుగా ప్రణవ్ సాహితి రూమ్లోకి వెళ్ళి చూస్తాడు. సాహితి తన హ్యాండ్ కట్ చేసుకొని
తన చేతి నుండి కొన్ని బ్లడ్ చుక్కలు నేల మీద పడతాయి. అప్పుడే ప్రణవ్ రూమ్లోకి వచ్చి సాహితీ వైపు చూసి ఆశ్చర్యంగా తన దగ్గరకు వెళ్ళి, సాహితీ ఏం చేస్తున్నావు అని అరిస్తే, ఇంకా ఏం చెయ్యాలి ప్రణవ్, నేను బ్రతికి ఎవరికి లాభం చెప్పు, నీకు నేనంటే ఇష్టం లేదు, ఇప్పుడు మధు నీ జీవితంలోకి వచ్చింది, అందుకే నువ్వు నన్ను వద్దు అనుకుంటున్నావు, అది నాకు అర్థమవుతుంది, అందుకే నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అని సాహితీ అంటుంది. సాహితీ, నీకు తెలుసు కదా నాకు మధు అంటే ఇష్టం లేదు అని. తన మీద పగతో నేను ఇక్కడికి తీసుకువచ్చాను. నీకు నా గురించి తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని ప్రణవ్ అడుగుతూ ఉంటే, అవునా నీకు మధు అంటే ఇష్టం లేదా అని సాహితీ అడిగితే, ప్రణవ్ కోపంగా నాకదంటే అసహ్యం అని దద్దరిల్లేలా అరుస్తాడు. సాహితీ, మరి నీకు నేనంటే ఇష్టమేనా అని అడిగితే, నువ్వంటే నాకు ఇష్టం లేకపోవటం ఏంట్రా, నువ్వు నా ప్రాణం అని ప్రణవ్ చెప్పేసరికి, నిజంగానా అని సాహితీ నవ్వుతూ తన భుజం మీద ఉన్న కవిత తీస్తుంది. ప్రణవ్ కంగారుగా బెడ్ మీద నుంచి లేచి మొహం పక్కకు తిప్పుకుని, ఏం చేస్తున్నావు సాహితీ, నీకు అర్థమవుతుందా అని అతను అరిచే అంతలో సాహితీ అతని చెయ్యి పట్టుకుంటుంది. ప్రణవ్ విసురుగా తన చేతిని విదిలించుకొని, సాహితీ ఇంకోసారి ఇలాంటి చీప్ ట్రిక్స్ నా దగ్గర ప్లే చేశావంటే నీకు మర్యాదగా ఉండదు అని అతను అరిచిన అరుపులకి, ఏం చేస్తావు ప్రణవ్, ఇంకా ఎన్నాళ్ళని నీకు దూరంగా ఉండాలి, అసలు నేను చేసిన తప్పేంటి, ప్రాణంగా ప్రేమించిన వాడి కోసం నా జీవితాన్ని త్యాగం చేయటమా, నేను చేసిన తప్పు, నీ కోసం నీ వాళ్ళ కోసం ఎన్ని మాటలు పడ్డాను నీకు తెలియదా, అయినా ఇంకా నీకు ఆ మధునే కావాలి కదా అని సాహితీ కోపంగా అరుస్తుంది. ప్రణవ్ సాహితీ మాటలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా అలాగే సూటిగా చూడటంతో సాహితీ ప్రణవ్ కాలర్ పట్టుకొని, చెప్పు ప్రణవ్ చెప్పు, మీ అమ్మ నన్ను ఎన్ని మాటలు అందో తెలుసు కదా, ఆవిడ చనిపోయింది కానీ బ్రతికి ఉంటే ఆ మధుని ఇంటి కోడలుగా చేసేది, మరి నేను ఈ ఇంటి పని మనిషిలా మీ దగ్గర పడి ఉండాలా, అయినా నేను చేసిన తప్పేంటి అని సాహితీ అరుస్తూ ఉంటే ప్రణవ్ కోపంగా సాహితీ చెంప మీద కొట్టి, చూడు సాహితీ, ఇంకోసారి నా ఫ్యామిలీని వేలు ఎత్తి చూపిస్తే అస్సలు ఊరుకోను, అర్థమవుతుందా, చంపేస్తా అని ప్రణవ్ ఇచ్చిన వార్నింగ్కి సాహితీ తన చెంప మీద చేయి వేసుకొని, అంటే ఏంటి ప్రణవ్, ఇప్పుడు నిన్ను మిస్టేక్ చేశాను నువ్వు అంటున్నావా అని సాహితీ ఆశ్చర్యంగా అడుగుతుంది. సాహితీ సైలెంట్గా ఉంటున్నాను కదా అని నాలో ఉన్న డెవిల్ని బయటికి తీసుకురాకు, నా గురించి నీకు తెలుసు, నాకు కోపం వస్తే నేను ఎవరైనా ఒకవేళ ట్రీట్ చేస్తా, అది మధునైనా లేక నువ్వైనా సరే, అర్థమవుతుందా, మధు ఇక్కడే ఉంటుంది, తనంటే నాకు ఇష్టం లేదు, అది నువ్వు తెలుసుకుంటే నీకే మంచిది, నేను రూమ్లోకి ఎందుకు వచ్చాను అంటే మీ అమ్మ కాల్ చేసింది, నువ్వు మీ మమ్మీకి కాల్ చేయి, అది చెప్పడం కోసమే నేను రూమ్లోకి వచ్చాను అని ప్రణవ్ అక్కడి నుంచి చిరాగ్గా వెళ్ళిపోతాడు. సాహితీ ఏడుస్తూ ప్రణవ్ వెనకాలే వెళ్ళే అంతలో, నా వెనక రావటానికి ప్రయత్నించుకో సాహితీ అని ప్రణవ్ ఇచ్చిన వార్నింగ్కి సాహితీ తన రూమ్ ఎంట్రన్స్ దగ్గరే ఆగిపోయి, ప్లీజ్ ప్రణవ్, ఐఎమ్ రియల్లీ వెరీ సారీ, తప్పుగా మాట్లాడాను, కోపంలో అర్థం చేసుకోవా ప్లీజ్ అని సాహితీ బ్రతిమిలాడుతూ ఉన్న ప్రణవ్ తన మాటలు వినిపించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సాహితీ బెడ్ మీద కూర్చొని అలాగే ఏడుస్తూ ఉండిపోతుంది. ప్రణవ్ మధు ఉన్న రూమ్లోకి వెళ్ళి చూసేసరికి తను ప్రశాంతంగా తన తండ్రి వడిలో నిద్రపోతూ ఉన్న మధుని చూస్తే ఎవరికైనా అలసిన శరీరంతో ఇన్ని సంవత్సరాలు పడిన కష్టానికి ప్రశాంతంగా కన్న తండ్రి వడిలో నిద్రపోతూ ఉన్న పసిపాపలా కనిపిస్తుంది. కానీ ప్రణవ్కి మాత్రం మధుని అలా చూస్తే అతని చేతి పిడికిలి మరీ ఇంతగా బిగుసుకుంటుంది. ప్రణవ్ ఫాస్ట్గా రూమ్లోకి వచ్చి ఈశ్వర్ గారి ఒళ్ళో ఆదమర్చి నిద్రపోతూ ఉన్న మధు చేయి పట్టుకొని విసురుగా పైకి లేపుతాడు. మధుకి కొంచెం తూలినట్టుగా అనిపించి కింద పడబోతున్న తనని ఒడిసి పట్టుకొని మంచం మీదకే విసురుగా నెట్టడంతో అసలు తనకి ఏమయ్యిందో అర్థం కాక ప్రణవ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. ఈశ్వర్ గారు కొన్ని సెకండ్లు అలా జరగటం చూసి చేరుకునేలోపే ప్రణవ్ మధు చెంప మీద కొట్టి, నీకిక్కడ మహారాణి వైభోగం అనుభవించడానికి ఎక్కడికి తీసుకురాలేదు, వెళ్ళి వంట చేయి అని ప్రణవ్ చెప్పేసరికి మధు తనకి కన్నీళ్లు వస్తూ ఉన్న
అవి తుడుచుకొని నిదానంగా కిచెన్లోకి వెళ్తుంది. మధు వెళ్తూ పాప వైపు ఒకసారి చూస్తే ఈశ్వర్ గారు, పాప నేను చూసుకుంటా, నువ్వు జాగ్రత్త అని ఆయనతో చెప్పడంతో సరే మావయ్య అంటూ తల ఊపి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. మధు కొన్ని సంవత్సరాల తర్వాత తన ఇంటిని అపురూపంగా చూస్తూ ఉంటుంది. కానీ తనకి ఎంతో ఇష్టమైన తాతయ్య, అమ్మ నాన్న, అత్తయ్య తను ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్ళు. ఈరోజు ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తన కన్నీళ్లు విడుస్తూ ఆ ఇంట్లో తన జ్ఞాపకాలను వెతుక్కుంటూ కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళిన మధు వెజిటేబుల్స్ అన్నీ తీసి పెట్టి రైస్ కుక్కర్లో పెట్టి వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే సాహితి అక్కడికి వచ్చి, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు వంట చెయ్యు, నేను వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తాను అని సాహితి వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. సాహితి వెజిటేబుల్స్ కట్ చేస్తూ అనుకోకుండా తన వేలును కట్ అయ్యేసరికి అమ్మ అని పెద్దగా అరుస్తుంది. అదే టైంకి ప్రణవ్ కాల్ మాట్లాడుతూ బయటకు వెళ్తూ ఉన్న అతనికి సాహితి వాయిస్ వినిపించి ఏమయ్యిందో అని కంగారుగా కిచెన్లోకి వచ్చి చూసేసరికి సాహితి వేలికి మధు పసుపు పెడుతూ కనిపిస్తుంది. ప్రణవ్ సాహితి దగ్గరికి ఫాస్ట్గా వచ్చి ఏమైంది సాహితి, ఏం జరిగింది అని అడిగితే ఏం లేదు, వెజిటేబుల్స్ కట్ చేస్తుంటే అన్న మాట పూర్తి అయ్యేలోపే ప్రణవ్ చేసిన పనికి సాహితి ఆశ్చర్యంగా మధు వైపు చూస్తుంది. ప్రణవ్ మధు గొంతు మీద పట్టు బిగించి, తన వెజిటేబుల్స్ కట్ చేయడానికి తను ఏమీ ఇంటి పని మనిషి కాదు, అర్థమవుతుందా, నువ్వేంటి పని మనిషివి అని మధు గొంతు పట్టుకుంటాడు. మధు ఊపిరాడిక ఇబ్బంది పడుతూ దగ్గుతూ ఉంటే తను విసురుగా వదిలేసి సాహితి చెయ్యి పట్టుకొని, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, పద అని తన రూమ్లోకి తీసుకుని వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఈవినింగ్ వచ్చేస్తాను అని ప్రణవ్ అక్కడి నుంచి ఈశ్వర్ గారి ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. మధు కొంచెం సేపటికి స్థిమితపడి వాటర్ తాగి తన వంట మొత్తం పూర్తి చేసుకొని ఈశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి, మావయ్య భోజనం వడ్డించనా అని అడుగుతుంది. వద్దురా, నేను కొంచెం సేపు అయ్యాక తింటాను, నువ్వు ముందు తినకపోయావా, చాలా నీరసంగా కనిపిస్తున్నావు అని అడిగితే, లేదు మావయ్య ఆకలిగా లేదు, ఇంకా ఏమైనా పనులున్నాయా అని మధు అడిగేసరికి ఈశ్వర్ గారి మనసు తరుక్కుపోతుంది. ఎప్పుడైనా తనకి ఏదైనా పని చెప్తే అక్కడి నుంచి తప్పించుకుని 100 అడుగులు దూరం పారిపోయే తన మేనకోడలేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతుంది అని అతనికి ఆశ్చర్యంగా అనిపించినా ఆ నిమిషం హరిశ్చంద్ర ప్రసాద్ గారు గుర్తుకు వచ్చి అక్కడ ఉండలేక గార్డెన్లోకి వెళ్ళిపోతారు. ఆ ఇంటి ప్రతి నలుమూలల తన వాళ్ళతో చేసిన అల్లరి తన మనసు మరీ ఎంత బాధ పెడుతుంటే, ఇంట్లో నేను ఇప్పుడు ఉంటున్నాను అంటే నా పాపకి నాకు నేనే డబ్బు సంపాదించుకోవాలి, బయటకు వెళ్ళి ఏమైనా జాబ్ ఉందేమో కనుక్కుంటే బెటర్, మళ్ళీ ఇక్కడ తింటున్నాను అని ప్రణవ్ నన్ను చిన్న చూపు చూస్తాడు, అది నేను తట్టుకోలేను అని మధు ఈశ్వర్ గారికి చెప్తామంటే ఆయన మధుకి కనిపించకపోవడంతో పాప నిద్రపోతూ ఉంటే వెంటనే వచ్చేయచ్చు అని ఫాస్ట్గా బయటకు వెళ్తుంది. ఈశ్వర్ గారు మధు వెళ్ళడం చూడకపోవడంతో గార్డెన్లో అలా వాకింగ్ చేస్తూ ఉంటారు. మధు కొన్ని కిరాణా షాపుల్లో అడిగితే వాళ్ళు మార్నింగ్ టు నైట్ వరకు వర్క్ చెప్పడంతో తనకి అది సెట్ అవ్వక వేరే పార్ట్ టైం జాబ్ ఉంటాయేమో అని కనుక్కుంటూ ఒక షాప్ దగ్గర ఆగి అడుగుతుంది. వాళ్ళు ఈవినింగ్ టైం వచ్చి వర్క్ చేసుకుంటే 300 ఇస్తాం అనేసరికి వాళ్ళకి ఓకే చెప్పి ఇంటికి బయలుదేరుతుంది. ప్రణవ్ కొన్ని ఫైల్స్ ఈశ్వర్ గారు దగ్గర అవి ఉండటంతో వాటి కోసం రిటర్న్ ఇంటికి వస్తాడు. ప్రణవ్ మధు ఉంటే తనతో మాట్లాడుతూ తన రూమ్లోనే ఉంటారేమో అని మధు రూమ్లోకి వచ్చిన ప్రణవ్కి పాప నిద్రలో మంచం మీద నుంచి కింద పడిపోవటం అతనికి కనిపిస్తుంది. ప్రణవ్ ఫాస్ట్గా ఆ పాపని కింద పడకుండా 2 చేతులతో గట్టిగా పట్టుకొని అతని గుండెలకు గట్టిగా హత్తుకుంటాడు. ఆ క్షణం ప్రణవ్ పాపని ఎందుకలా హత్తుకున్నాడో తెలియకపోయినా పాప అతని దగ్గర ఉంటే అతనికి చెప్పలేని సంతోషం మరి ఎంత ఆనందంగా పెరిగిపోయింది. కానీ అది ఎక్కువసేపు నిలవలేక చుట్టూ చూసిన ప్రణవ్కి అక్కడ మధు దాఖలాలు ఎక్కడా కనిపించలేకపోవటంతో మధు అని పెద్దగా అరుస్తాడు. అయినా అక్కడ మధు లేకపోవటంతో ఈసారి సాహితి అని పిలిచేసరికి సాహితి ఫాస్ట్గా ప్రణవ్ దగ్గరికి వచ్చి, చెప్పు ప్రణవ్ ఏమయ్యింది అని అడిగితే మధు ఎక్కడా అని కోపంగా అరుస్తాడు.
అతని చేతిలో పాపను చూసి సాహితి ఆశ్చర్యంగా, ప్రణవ్, నువ్వు మధు పాపని ఎత్తుకున్నావా అని అడిగితే, ముందు మధు ఎక్కడ ఉందో చెప్పు అని ప్రణవ్ అరిచేసరికి అప్పుడే రూమ్లోకి వచ్చిన మధు అక్కడ ప్రణవ్ ఇంకా సాహితి కనిపించి, ప్రణవ్ చేతిలో పాప కనిపిస్తుంది. అది మధు మనసుకి సంతోషం అనిపించినా ఒక్క నిమిషం కూడా నిలవకుండా మధు దగ్గరికి వెళ్ళి తన చెంప మీద కొట్టి, కొంచెమైనా బుద్ధుందా? పాపని ఇలా వదిలేసి వెళ్తావా? మనిషివేనా నువ్వు? అసలు ప్రాణం విలువ తెలుస్తేనే కదా నీకు అని ప్రణవ్ కోపంగా అరుస్తాడు. ప్రణవ్ మాటలకి కంగారుగా అనిపించి పాపని ఒళ్ళంతా తడిమి చూస్తూ, ఏం కాలేదు కదా అని పాపకి ముద్దులు పెడుతూ, తన ఒంటి మీద చిన్న గీత కూడా లేకపోవడంతో మధు ఊపిరి పీల్చుకుంటుంది. చెప్పు, ఎక్కడ తిరగడానికి వెళ్ళావు? నీ బాయ్ ఫ్రెండ్ రమ్మన్నాడా అని ప్రణవ్ అడిగేసరికి మధుకి కోపం వచ్చినా తను ఏం మాట్లాడకుండా సైలెంట్గా పాపను తీసుకుని బయటకు వెళ్ళే అంతలో వెనకాల ఉన్న ఈశ్వర్ గారు అసలేం జరిగింది అని, తన మీద అంతలా అరుస్తున్నావు అని ఆయన అంటుంటే, ఏం జరగాలి, ఏం జరుగుతుంది, కొంచెం ఉంటే ఈ పాప కింద పడేది తెలుసా అని ప్రణవ్ అంటూ ఉంటే ఈశ్వర్ గారు కంగారుగా, ఏమైంది నా బంగారానికి ఏం కాలేదు కదా అని వేగంగా పాప దగ్గరికి వచ్చి మధు చేతుల నుంచి పాపను తీసుకొని, ఏం కాలేదు కదా అని అంతా చూసి పాపకి ఏం కాకపోయేసరికి ఈశ్వర్ గారు కూడా ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా మారుతారు. చెప్పు, మనుషుల మీదే అనుకున్నా, కనీసం నీకు పుట్టిన పాప మీద కూడా నీకు ధ్యాస లేదు. అంతగా ఏం వెలగబెట్టడానికి బయటకు వెళ్ళావు అని ప్రణవ్ అరుస్తూ ఉన్నా మధు అతని వైపు ఒకసారి చూసి, ఏం లేదు, తెలిసిన ఫ్రెండ్ ఉంటే కలవడానికి వెళ్ళాను బావా అని మధు చెప్తుంది. డోంట్ డేర్ అని ప్రణవ్ తన వేలు చూపించి మధు వైపు కోపంగా చూస్తూ, చూడు, ఇంకోసారి నన్ను బావా అని పిలిస్తే నీకు మర్యాదగా ఉండదు, అర్థమవుతుందా? ఎవరు నీకు బావా? నువ్వు ఒక అనాథవి అని ప్రణవ్ అనేసరికి ఈసారి ఈశ్వర్ గారు కొట్టిన దెబ్బకి మధు ఇంకా సాహితి ఆశ్చర్యపోతే ప్రణవ్ తన చెంప మీద చెయ్యి వేసుకొని, మీరేం చేస్తున్నారు అని అతని కోపాన్ని చేతి పిడికిలో బిగించి అడుగుతాడు. కొట్టడం కాదు, చంపేస్తాను. తను ఎందుకు అనాథ అవుతుందిరా? నేనున్నాను తనకి. నీకు అంతగా నచ్చకపోతే చెప్పు, మేము వేరే ఇంటికి వెళ్ళిపోతాం. అంతేకాని ఇలా నువ్వు తన్ని అవమానిస్తూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోను అని ఈశ్వర్ గారు కోపంగా అరుస్తారు. ఈశ్వర్ గారి మాటలకు ప్రణవ్ క్లాప్స్ కొడుతూ, వావ్, సూపర్ డాడ్, నాకు తెలుసు మీరు నాకంటే తనకే ఎక్కువ సపోర్ట్ చేస్తారు అని ప్రణవ్ అంటుంటే ఈశ్వర్ గారు, లేదు ప్రణవ్, నువ్వు తను అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని ఈశ్వర్ గారు చెప్తారు. చూసావా, కేవలం నీ వల్లే ఎప్పుడు నన్ను చిన్న మాట కూడా అనని మా డాడీ ఈరోజు నన్ను కొట్టినా తిట్టినా దానికి మాత్రం కేవలం నువ్వే, నీ వల్లే, నువ్వు నా జీవితంలోకి రావడమే అని మధు మీద అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ప్రణవ్. ఈశ్వర్ గారు మధు చేతికి పాపని ఇచ్చి, జాగ్రత్తరా, వాడి మాటలు ఏం పట్టించుకోకు అని చెప్తూ ఉంటే, పర్వాలేదు మావయ్య, నాకు ఏమీ బావ మాటలు కొత్త కాదుగా, వదిలేయండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని మధు ఈశ్వర్ గారిని అక్కడి నుంచి పంపించేసి పాపని బెడ్ మీద దించి, నేను వెళ్ళి నీకు ఆమె పట్టుకు వస్తాను, ఎక్కడే ఉండు అని మధు పాపకు చెప్పి పాప కోసం భోజనం తేవటానికి అని కిచెన్లోకి వెళ్తుంది. సాహితి పాప వైపు ఒకసారి చూసి పాప పక్కనే నిలబడితే పాప గుక్క పెట్టి ఏడవటం హాల్లో ఉన్న మధుకి వినిపించి ఫాస్ట్గా రూమ్లోకి పరిగెడుతుంది. పాప ఊపిరి తీసుకోలేక దగ్గుతూ ఏడుస్తూ ఉంటే సాహితి మాత్రం అలాగే నిలబడి చూస్తూ ఉండేసరికి మధుకి కోపం వచ్చిన తను ఏం చెయ్యలేక, మావయ్య, అర్జెంటుగా కార్ తీవా, పాప ఎందుకో ఊపిరి తీసుకోలేకపోతుంది అని మధు కంగారుగా అంటుంటే ఈశ్వర్ గారు కార్ కీస్ తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు. హాస్పిటల్లో పాపను చెక్ చేసిన డాక్టర్ బయటకు వచ్చి, ఇదివరకే పాపకి ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందా అని అడిగితే మధు, అలాంటిది ఏం లేదు సార్, తను ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది, ఈరోజే అని మధు చెప్తుంది. ఓకే మేడం, మీరు పాపని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అలాగే తను దేనినైనా చూసి భయపడి ఉండవచ్చు, పాప జాగ్రత్త, నేను కొన్ని మెడిసిన్స్ రాసి ఇస్తాను, అవి తనకి వాడండి అని డాక్టర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే మధు పాపను తీసుకొని హాస్పిటల్లోనే ఉన్న మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి పాప కోసం మెడిసిన్స్ తీసుకుంటుంది. మెడిసిన్స్ తీసుకున్న మధు
తానే బిల్ పే చేస్తూ ఉంటే ఈశ్వర్ గారు, నేనున్నాను కదరా, నువ్వెందుకు బిల్ పే చేస్తున్నావు అని ఆయన అడిగితే, లేదు మావయ్య, నా పాప ఖర్చు మొత్తం నేనే భరిస్తాను, రేపటి రోజున నన్ను ఎవరు వేలు ఎత్తి చూపించకూడదు కదా అని మధు స్థిరంగా చెప్పి అక్కడి నుంచి కారు దగ్గరకు వెళ్తుంది. ఈశ్వర్ గారు మధు వైపు కంగారుగా చూస్తూ, అదేంట్రా, నువ్వు వట్టి చేతులతోనే వచ్చావు కదా, కనీసం లగేజ్ కూడా తెచ్చుకోలేదు, మరి ఈ డబ్బులు ఎక్కడవి అని ఈశ్వర్ గారు అడిగితే, ఏం మావయ్య, నేను దొంగతనం చేశాను అనుకుంటున్నావా ఏంటి అని మధు నవ్వుతూ అంటున్నా. అది ఈశ్వర్ గారి మనసుకి ముళ్ళులా గుచ్చుకుంటుంది. మావయ్య, ఒక షాపింగ్ మాల్ ముందు కారు ఆపరా అని ఈశ్వర్ గారిని అడిగితే, ఆయన ఒక పెద్ద షాపింగ్ మాల్ ముందు కారు ఆపుతారు. ఎక్కడ కాదు మావయ్య, మీరు పోనివ్వండి అని మధు అడ్రస్ చెప్పేసరికి ఈశ్వర్ గారు మధు చెప్పిన అడ్రస్ దగ్గర కారు బ్రేక్ వేస్తారు. మధు కార్ దిగి లోపలికి వెళ్ళి తన కోసం 1500 రూపాయలు 4 జతలు టాప్స్ లెగ్గింగ్స్ కొనుక్కొని, పాప కోసం కొన్నిలో ఫ్రాక్స్ తీసుకొని మొత్తం మీద ఒక 2500 బిల్ చేసి బయటకు వస్తుంది. ఈశ్వర్ గారు మధు వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అసలు తనేనా, తను ఇలాంటి బట్టలు, ఇంత చీప్ కాస్ట్ బట్టలు వేసుకుంటుందా, అది తన మేనకోడలు అయ్యుండి అని అతని మనసు మరీ ఎంతగా ద్రవించి వేస్తుంటే ఆయన మరో మాట మాట్లాడకుండా కార్ స్టార్ట్ చేస్తారు. ఈసారి నేరుగా ఇంటికి వెళ్ళటంతో మధు తన రూమ్లోకి వెళ్తూ పాపని బెడ్ మీద దించి బట్టలన్నీ అల్మారాలో పెట్టి పాపని ఎత్తుకొని వాష్రూమ్లోకి వెళ్ళి మొదట పాపకి శుభ్రంగా స్నానం చేయించి తనకి డ్రెస్ వేసి రెడీ చేసి మధు స్నానం చేయడానికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి తను తెచ్చుకున్న డ్రెస్సులు ఒకటి వేసుకుని బయటకు వస్తుంది. మధు ఇల్లు మొత్తం క్లీన్ చేసి వంట చేసి ప్రణవ్ వాళ్ళు వస్తే వాళ్ళకి భోజనం వడ్డించాలి అని ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ప్రణవ్ కోసం ఎదురు చూస్తూ ఉన్న మధు ఆలోచనల్లోకి వెళ్తూ తన కాలేజ్ డ్రెస్లోకి వెళ్తుంది. బైక్ రేసింగ్ కాలేజ్లోనే అమ్మాయిలు అబ్బాయిలు పోటీలు పెట్టుకొని మధు ఇంకొక 4 అమ్మాయిలు పందెం వేసుకొని బైక్ స్టార్ట్ చేసి మధు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటే తన చుట్టూ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు మధు మధు అని అరుస్తూ ఉంటే తన బైక్ స్పీడ్ మరీ ఎంతగా పెంచి అందరికంటే ముందుగా మధు ఫస్ట్ ప్లేస్లోనే నిలుస్తుంది. మధు బైక్ ఆపి దిగడమే ఆలస్యం. తన పక్కకు వచ్చిన అతన్ని చూసి, ప్రతిసారి నీ ఎంట్రీ ఏంట్రా, పక్కకు పో అని మధు అంటుంటే, ఏంటి మధు, నువ్వు అమ్మాయివని ఎప్పుడైనా అనుకుంటున్నావా, మా దృష్టిలో నువ్వు అమ్మాయివై కాదు, ఆటం బాంబవి అని అతను అంటాడు. రేయ్, అనవసరంగా నాతో పెట్టుకోకు, ముక్కు పగిలిపోతుంది చెప్తున్నా అని మధు అంటుంటే, అబ్బో నిజమేనా అని అతనితో పాటు ఇంకొక అమ్మాయి అంటుంది. అబ్బా ఏంటి స్నేహ, నువ్వు కూడా వాడితో చేరి అని అంటుంటే, నిజమే కదే వాడు అన్నది, ఆయన నీకు ప్రపోజ్ చేసే అంత దమ్మం ధైర్యం ఎవరికి ఉంది చెప్పు అని స్నేహ అంటే, నిజమేనే బాబు, అమ్మాయిలకు అయితే ప్రపోజ్ చేస్తారు, ఆటం బాంబుకే కాదు అని అతను అంటుంటే మధు అతని వైపు పరిగెడుతూ, ఆగరా చెప్తా నీ పని చెత్త ఎదవా అని అతన్ని పరిగెత్తిస్తూ, ఆగమన్నానా అని పెద్దగా అరుస్తుంది. సందీప్, పారిపో, నువ్వు కనుక దొరికావంటే నీ పని చిత్తడి ఇంకా స్నేహ అంటుంటే సందీప్ మధుకి దొరకకుండా పరిగెత్తిస్తూ ఉంటాడు. అప్పుడే కార్ సౌండ్కి ఈ లోకంలోకి వచ్చిన మధు స్నేహ సందీప్ ఎలా ఉన్నారో ఏంటో, అసలు నేను గుర్తున్నానో లేదో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రణవ్ అక్కడికి రావటంతో మధు లేచి నిలబడి ఒక పక్కన నుంచొని ఉంటుంది. అతని వెనకే కొంతమంది రావటంతో మధు అది ఏమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్తూ ఉంటే, ఏ కాఫీ తీసుకునిరా అని ప్రణవ్ ఆర్డర్ వేసేసరికి మధు వాళ్ళ కోసం కాఫీ ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్తుంది. ప్రణవ్ మధు వైపు కోపంగా చూస్తూ, కాఫీ ప్రిపేర్ చేసిన దానికి స్నాక్స్ ప్రిపేర్ చేయమని బొట్టు చెప్పి పెట్టి చెప్పాలా, అవి తెలియదా నీకు, ఇంకేం తెలుసు అని ప్రణవ్ అరుస్తూ ఉంటే మధు కిచెన్లోకి వెళ్ళి వాళ్ళ కోసం స్నాక్స్ ఐటమ్స్ చేసుకొని తీసుకువచ్చి వాళ్ళ ఎదురుగా పెడుతుంది. ప్రణవ్ వాళ్ళ వైపు చూసి, వావ్ ఇట్స్ అనడంతో అందరూ అవి తీసుకొని తింటూ, వావ్ సూపర్ టేస్ట్, చాలా బాగుంది అని వాళ్ళు మెచ్చుకోవడంతో తను ఈ ఇంటి పని మనిషి, వంట చాలా అద్భుతంగా చేస్తుంది అని చెప్తాడు. మధుకి తన మాటల కోపం బాగా తెప్పిస్తున్నా
అతని వైపు కనీసం కూడా చూడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాళ్ళ మీటింగ్ కంటిన్యూ చేస్తూనే కొంతమంది టీని కంపెనీ వల్ల మనకి కొత్తగా ఇచ్చిన ప్రాజెక్ట్ మొత్తం క్యాన్సిల్ చేశారు. అలాగే వాళ్ళ పాత ప్రాజెక్ట్కి కూడా మనం సరిగ్గా వర్క్ చేయలేదు అని మన మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని తెలిసింది ప్రణవ్ సార్ అని ఈశ్వర్ గారి పిఏ చెప్పడంతో ప్రణవ్ ఆలోచిస్తూ నేను చూసుకుంటాను అని అంటాడు. నిర్మానుష్య రోడ్డు మీద కార్ని హైవే స్పీడ్లో పెంచేస్తూ అతి వేగంగా నడుపుతూ ఉన్న ఒక అతని మనసులో మరీ ఎంత ఆవేశం, ప్రేమ అన్నీ కలగలిపి అతని కళ్ళల్లో తెలుస్తూ ఉంటే కానీ అది తన సొంతం కాదు అని ప్రతిసారి తనకు వేలు ఎత్తి చూపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కార్ సడన్ బ్రేక్ వేసి తన జేబులో ఉన్న వ్యాలెట్ తీసి అందంగా నవ్వుతూ అమాయకంగా కనిపించే ఆమె చిరునవ్వు, అతన్ని అట్రాక్ట్ చేసే ఆమె కళ్ళు అంటే అతనికి మరీ ఎంత ప్రేమ. ఆమెను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేని అతను ఈ రోజున కొన్ని సంవత్సరాలుగా ఆమెకు దూరంగా బ్రతికాడు. ఆమె చెప్పిన మాట కోసం ఆమెకు దూరమై ఈరోజు తనను కలవడం కోసం 4 సంవత్సరాల క్రితం ఆమె చెప్పిన అడ్రస్కి చేరుకుంటాడు. అప్పుడే టీవీ ఛానల్స్లో ప్లే అవుతున్న న్యూస్కి తన పేరెంట్స్ అతనికి కాల్ చేయడంతో అతను విసుగ్గా లిఫ్ట్ చేయకుండా అలాగే ఉంటే ఇంతలో తన ఫ్రెండ్ నుంచి అతనికి వచ్చిన వాట్సాప్ నోటిఫికేషన్స్ ఓపెన్ చేసి అందులో ఉన్నది చూసి ఆశ్చర్యంగా మరీ ఇంత కోపంగా అతని చేతి పిడికిలి బిగుసుకుంటుంది. అందులో న్యూస్ రిపోర్టర్స్ చదువుతున్నది వింటుంటే అతని కోపం పెరిగి స్టీరింగ్ మీద బలంగా కొడతాడు. ఇంతకీ న్యూస్ రిపోర్టర్స్ ఏం చదువుతుంది అంటే ప్రముఖ వ్యాపారవేత్త అయిన శౌర్య గారు చిన్న వయసులోనే తనదైన శైలితో బిజినెస్ రంగంలో దూసుకుపోతూ అమ్మాయిల అందరి కలల రాకుమారుడిలా ఉన్న అతను ఈ రోజుతో సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO కూతుర్ని తన భార్యగా స్వీకరించారు అని న్యూస్ ట్రోల్ అవుతూ కనిపిస్తుంది. ఇంద్రభవనం లాంటి ఇంట్లో టీవీలో వస్తూ ఉన్న న్యూస్ చూస్తూ సోఫాలో కూర్చొని తన కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని దర్జాగా వస్తున్న న్యూస్ని ఎంజాయ్ చేస్తూ పని మనిషితో తనకి కావాల్సిన స్నాక్స్ తెప్పించుకుంటూ తింటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె భర్త సునంద, నువ్వు చేస్తుంది తప్పు, మన కూతురి జీవితాన్ని ఇలా నువ్వు నీ స్టేటస్ కంపెనీ కోసం న్యూస్ ఛానల్కి ఎక్కించావు అని ఆయన చెప్తూ ఉంటే సునంద కోపంగా పైకి లేచి మిస్టర్ వాసుదేవ్, ఇంకొకసారి నా మాటకి ఎదురు చెప్పినా, నేను చేసే పనికి ఎదురు వచ్చినా నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు. అయినా నా కూతురు జీవితం ఎలా బాగు చేయాలో నాకు తెలుసు. అది ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తే ఏముంటుంది? వాడికి ఏ ఆస్తి ఉందని నేను అది తీసుకువచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలి. నేను ఒప్పుకోను. ఆ శౌర్య వాడే నా అల్లుడు, ఈ ఇంటి అల్లుడు, ది గ్రేట్ సునంద వాసుదేవ్ అల్లుడు అని ఆవిడ కోపంగా చెప్తోంది. వాసుదేవ్ గారు ఛీ అని చేతరించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతే తనకేం పట్టనట్టు యథావిధిగా టీవీలో వస్తున్న న్యూస్ చూస్తూ తన చేతిలో ఉన్న మొబైల్ని చక్రం తిప్పుతున్నట్టు తిప్పుతుంది. ప్రాజెక్ట్ కోసం ఈ కంపెనీకి మెయిల్ చేస్తే నా మెయిల్ని అని చూసి కూడా చూడనట్టు వదిలేస్తావా? పోనీ నేను నా మేనేజర్ని పంపించి ప్రాజెక్ట్ ఓకే చేయమని చెప్తే నా ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తావా? ఇప్పుడు చూడు, నీ జీవితాన్ని నా చెక్కు చేతుల్లో పెడుతున్నాను, నువ్వు ఎలా బయటపడగలవు అని విస్తృతంగా నవ్వుతూ ఉంటుంది. కాలేజ్లో తనని ఎవరు పలకరిస్తూ ఉన్నా తను మాత్రం ఎవరితో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. తన ఫ్రెండ్ కోపంగా, ఎందుకు అమృత మాతో మాట్లాడవు, ఎందుకు ఇలా మౌనంగా ఉండి మా ప్రాణం తీస్తున్నావు అని తన ఫ్రెండ్ అంటుంటే అమృత చిన్నగా నవ్వి, చూడు సాన్వి, నేను కాలేజ్కి వచ్చేది చదువుకోవడానికి, సొల్లు కబుర్లు చెప్పడానికి కాదు. ప్లీజ్, నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవి నేను నిర్వర్తించాలి అని అమృత అంటుంటే సాన్వి చిరాగ్గా, ఏం బాధ్యతలు ఉన్నాయమ్మా నీకు? కోట్లకు వారసురాలివి నువ్వు. చిటిక వేసి ఇది కావాలి అంటే నీ కాళ్ళ దగ్గర పెడతారు నీ పేరెంట్స్. అయినా నీకు బాధ్యత అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నావు అని సాన్వి అంటుంది. సాన్వి ఎన్ని మాటలు అంటున్నా అమృతకి తన గురించి ఏంటో తనకే తెలుసు.
కాబట్టి ఎవరి మాటలు పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది. శౌర్య న్యూస్ చేస్తూ తన పక్కన వస్తున్న ఫోటో చూసి తన మేనేజర్కి కాల్ చేసి ఈ అమ్మాయి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పడంతో మేనేజర్ 5 మినిట్స్కి కాల్ చేసి తను ఇప్పుడు ఈ కాలేజ్లో చదువుతుంది అని కాలేజ్ అడ్రస్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. శౌర్య వెంటనే తన కాల్ స్టార్ట్ చేసి తను చదువుతూ ఉన్న కాలేజ్ వైపు పరుగులు పెట్టేస్తాడు. శౌర్య కాలేజ్కి చేరుకునేసరికి మధ్యాహ్నం లంచ్ అవర్ కావటంతో అందరూ క్యాంటీన్లో ఉంటే ఆ అమ్మాయి మాత్రం క్లాస్ రూమ్లో ఉంటుంది. శౌర్య తన గురించి కనుక్కొని క్లాస్ రూమ్లోకి వెళ్ళి తన ఎదురుగా నిలబడి ఫోర్స్గా ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని పైకి లేపుతాడు. ఆ అమ్మాయి ఒక్క నిమిషం భయపడిపోతూ భయంగా తన వైపు చూస్తూ ఉంటే అక్కడ క్లాస్ రూమ్లో ఎవరూ కనిపించకపోవటంతో తనకి మరింత భయం పెరిగిపోతుంది. శౌర్య తన చేత్తో ఆ అమ్మాయి బొగ్గుల వత్తి పట్టుకుని అక్కడ నా పరువుని న్యూస్ ఛానల్లో పెట్టి నువ్వు మాత్రం హ్యాపీగా కాలేజ్లో ఎంజాయ్ చేస్తున్నావా? అయినా అసలు నీకు నాకు పరిచయం ఉంటే ఎందుకు ఇలా డ్రామాలు చేస్తున్నావు అని శౌర్య అడుగుతూ ఉంటే ఆ అమ్మాయికి ఏమీ అర్థం కాక అయోమయంగా తన వైపు చూస్తుంది. స్పీక్ అవుట్ అని అతను అరిచిన అరుపులకి ఈ లోకంలోకి వచ్చి శౌర్య వైపు భయంగా చూస్తూ నాకు నిజంగా తెలియదు సార్, నేను ఎలాంటి తప్పు చేయలేదు, ప్లీజ్ నన్ను వదిలేయండి, నేను చదువుకోవడం కోసం వచ్చాను అని అమృత అంటుంటే అవునా, మరి నువ్వు చదువుకోవడం కోసం వస్తే ఇదేంటి అని శౌర్యతో తను క్లోజ్గా దిగిన పిక్స్ చూపిస్తాడు. అది న్యూస్ ఛానల్లో స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి పెళ్ళి అయినట్టుగా చూపించడంతో అమృత భయపడిపోతూ నాకు నిజంగా తెలియదు సార్, నేను అలాంటి దాన్ని కాదు అని అమృత భయంగా అంటుంది. శౌర్య ఏమో ఎవరికి తెలుసు, డబ్బు కోసం ఏమైనా చేస్తారు కదా, నువ్వు కూడా అలాంటి దానివే చూడు, మర్యాదగా ఈ న్యూస్ని క్రియేట్ చేసింది మీరే కాబట్టి మీరే సాల్వ్ చేయండి, అలాగే నాకు నీకు ఎటువంటి రిలేషన్ లేదు అని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అని శౌర్య అంటుండే అమృత భయంగా ప్లీజ్ సార్ నాకు భయంగా ఉంది, నేను అలా చెయ్యలేను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను మా అమ్మకి చెప్తాను అని అమృత అంటుంది. చూడు బేబీ, ఎప్పటి వరకు నాలో ఉన్న మంచివాడినే నువ్వు చూసావు, అదే నాకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూడాలి అని అనుకోకు, మర్యాదగా మీ అమ్మకు చెప్పి ఈ పిక్స్ డిలీట్ చేయించు అని అమృత బుగ్గ మీద తన చేతితో ఒత్తిపెట్టి గుడ్ గర్ల్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అమృత మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్న శౌర్య అమృతాల పిక్స్ చూసి అందరూ తనని ఎలా మాట్లాడతారు అనే భయంతో మధ్యాహ్నం క్లాస్లో ఎవరూ లేకపోవటంతో భయంగా అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతుంది. మధుకి తన మాటల కోపం బాగా తెప్పిస్తున్నా అతని వైపు కనీసం కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ మీటింగ్ కంటిన్యూ చేస్తూనే కొంతమంది టీడీ కంపెనీ వాళ్ళు మనకి కొత్తగా ఇచ్చిన ప్రాజెక్ట్ మొత్తం క్యాన్సిల్ చేశారు, అలాగే వాళ్ళ పాత ప్రాజెక్ట్కి కూడా మనం సరిగ్గా వర్క్ చేయలేదు అని మన మీద లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని తెలిసింది ప్రణవ్ సార్ అని ఈశ్వర్ గారి పిఏ చెప్పడంతో ప్రణవ్ ఆలోచిస్తూ నేను చూసుకుంటాను అని అంటాడు. ఓకే సార్, మేము ఇక్కడి నుంచి వెళ్తాం, ఆఫీసులో వర్క్ ఉంది అని ఈశ్వర్ గారు చెప్పేసరికి ప్రణవ్ ఓకే యూ కెన్ గో అని చెప్పి తన రూమ్లోకి వెళ్తాడు. తన రూమ్లోకి వెళ్ళిన ప్రణవ్ తన ల్యాప్టాప్ తీసుకొని తన ఆఫీస్ మెయిల్స్ అన్ని చెక్ చేస్తూ తన కంపెనీ స్టేటస్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. ఇంతలో సాహితి అక్కడికి వస్తుంది. ప్రణవ్ సాహితిని చూసి ఏమయ్యింది, ఫేస్ రెడ్గా అయ్యింది అని అడిగితే సాహితి ముభావంగా ఏం లేదు ప్రణవ్, నేను అమ్మ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నా అని అంటుంది. ఇప్పుడు అవసరం లేదు అని తల ఎత్తకుండానే సమాధానం ఇచ్చేసరికి నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని సాహితి అంటుంది. ఈసారి ప్రణవ్ సాహితి వైపు చూస్తే అవును నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని చెప్పింది. ఏమైంది సాహితి, ఎందుకు నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని అడిగితే నీకు తెలియదా ప్రణవ్, నాకు ఇక్కడ ఉండటం ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది. అబ్బా విసిగించకుండా కారణం ఏంటో చెప్పు అని ప్రణవ్ అడిగేసరికి సాహితి ఎక్కిళ్ళు పెడుతూ ఇంకోసారి నా మీద ఇలా అరిస్తే నాకు కోపం వస్తుంది అని అంటుంది.
ప్రణవ్ చిన్నగా నవ్వుతూ సరే అరవను, కానీ ఇప్పుడు ఎందుకు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావో చెప్పు అని ప్రణవ్ అడుగుతాడు. సాహితీ ప్రణవ్ పక్కన కూర్చొని అదేంటంటే ఒకప్పుడు ఇంటికి వస్తే ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పలకరించే అత్తయ్య అమ్మమ్మ ఇప్పుడు లేరు. వాళ్ళ మనల్ని విడిచి దూరం వెళ్ళటంతోనే నేను ఇక్కడికి రావటం మానేశాను. తాతయ్య ఆరోగ్యం బాగాలేదు అని తెలిసాక కనీసం తాతయ్యని అయినా కాపాడుకోవాలి అని ఇక్కడికి వచ్చాం. కానీ మనకి తాతయ్య దూరం అయ్యాడు. తాతయ్య ఉన్న ఈ ఇంట్లో ఇప్పుడు ఆయన లేకపోవడంతో నాకు అసలు ఉండబుద్ధి కావటం లేదు ప్రణవ్. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నా అని సాహితీ చెప్తుంది. సాహితీ మాటలకు ప్రణవ్ అతని చేతి పిడికిలిని బిగించి ఇదంతా ఆ మధు వల్లే అసలు దాన్ని అని మనసులో అనుకుంటూ సాహితీ వైపు చూడకుండా తన పీసీ క్లోజ్ చేసి పక్కన పెట్టి రూమ్ మొత్తం ఫ్లవర్ వర్షెస్ పగలగొడుతూ ఉంటాడు. సాహితీ మొదట ఆశ్చర్యంగా ప్రణవ్ ఏం చేస్తున్నావు అని అరిచిన అతనికి సాహితీ అరుపులు ఏమాత్రం పట్టకుండా ఇంకా ఆ రూమ్లో ఉన్న వస్తువులు అన్నీ పగలగొడుతూ మధు అని పెద్దగా అరుస్తాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.